శాంతి, ప్రేమ, దయ, మంచితనము అలాంటి సాత్విక గుణాలు ఉంటాయి. పాఠశాలకు వస్తున్నామంటే భయపడకూడదు. అమ్మో స్కూల్కి పోవాలా, నేను స్కూల్కి పోను అని భయపడతారు పిల్లలు. ఎందుకంటే కొట్టడం, తిట్టడం ఇలా జరుగుతుంది కొన్ని చోట్ల. మరి ఇక్కడ అవేమీ లేవు కాబట్టి స్కూల్కి పోవాలంటే ఇష్టపడతారు. స్కూల్కి ఎందుకు వస్తామంటే బుద్ధి తెచ్చుకోవడానికి. బుద్ధి ఇంట్లో ఉంటే బుద్ధి వస్తుందా పోతుందా చెప్పండి? పోతుంది. ఎప్పటి వరకు అంటే 5 ఏళ్ల వరకే బుద్ధి వస్తుంది ఇంట్లో ఉంటే. 5 ఏళ్ల తర్వాత ఇంట్లో ఉంటే ఉన్న బుద్ధి కూడా వాళ్ళకు పోతుంది, మనకు కూడా పోతుంది. కాబట్టి పాఠశాలకు రావాలి, అధ్యాపకులు చెప్పేది వినాలి, వాళ్ళను గమనించాలి, వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకోవాలి. డిసిప్లిన్ అంటారు. డిసిప్లిన్ ఇంట్లో చాలా తక్కువ మంది నేర్చుకుంటారు, ఎక్కువ మంది స్కూల్లోనే నేర్చుకుంటారు. ఇంట్లో ఏమిటంటే ముద్దు మరిపోయిన గారాబం. దానివల్ల ఇంట్లో చెప్పినట్టుగా వింటారు. తల్లిదండ్రులు పిల్లలు చెప్పినట్టు వింటున్నారు. పిల్లలు భయపడుతున్నారా తల్లిదండ్రులకు? ఎవరు భయపడటం లేదు. కానీ పాఠశాలకు వస్తున్న ఎవరు మూసుకొని వింటారు. ఎందుకంటే ఇక్కడ పప్పులు ఉడకవు, ఇక్కడ నాటకాలు సాగవు. కాబట్టి స్కూలుకు రావడం అనేది మనకు భగవంతుడు ఇచ్చిన ఒక అదృష్టం. గురుకులం అనేవాళ్ళు పూర్వం, స్కూల్ అని ఇప్పుడు అంటున్నాం. గురుకులం, ఆ గురుకులం లోపల చిన్నప్పుడే వెళ్ళి అక్కడే చదువుకునేవాళ్ళు. ఇలాగ ఇంటికి పోవడం రావడం కాదండి. గురుకులం అంటే ఒకసారి వెళ్తే అక్కడే ఉండాలి, పగలు రాత్రి. 25 ఏళ్ళు నిండిన తర్వాతనే ఇంటికి పోవడం, మధ్యలో పోయేది లేదు. దాన్ని గురుకులం అంటారు. అటువంటి వ్యవస్థ పోయింది. ఇప్పుడు ఇంటికి పోవచ్చు, స్కూల్కు రావచ్చు, స్కూల్కు రావచ్చు, ఇంటికి పోవచ్చు, అలాగ నడుస్తుంది. కాబట్టి మీరందరూ కూడా మంచి సంస్కారాలు నేర్చుకోవాలి. అది మనిషి జన్మకు కర్తవ్యం. ఒక ముస్లిము, ఒక క్రిస్టియను, ఒక హిందువు, ఒక బౌద్ధుడు, ఒక జైనుడు, ఒక నాస్తికుడు, వీళ్ళందరూ బోలెడు మంది ఉంటారు మన దేశంలో. అన్ని మతాలు ఉన్నాయి. అందరికీ క్రమశిక్షణ అవసరమా లేదా చెప్పండి? అందరికీ సత్యం అవసరమా లేదా? అందరికీ ధర్మం అవసరమా లేదా? అందరికీ న్యాయం అవసరమా లేదా? అందరికీ వైద్యం అవసరం, విద్య కూడా అవసరమే. విద్య లేని వాళ్లతో ఎవరు స్నేహం చేయరు, ఇష్టపడరు. చదువు లేనివాడు వింత పశువు అన్నారు. అలాగా కాబట్టి ప్రతి ఒక్కరికి కావాలి. కానీ భారతదేశము ప్రత్యేకత ఏమిటంటే సంస్కారం అని చెప్పారు. సంస్కారం అంటే తను తినకపోయినా పక్కవాడికి తెచ్చి ఇవ్వడము, పక్కవాడి పొట్ట నింపడము సంస్కారం అంటారు. అది నేర్పరండి, నేర్పితే వచ్చేది కాదు. కనుక అది కడుపులో ఉన్నప్పుడే వస్తాయి దివ్యమైన సంస్కారాలు అంటారు. కాబట్టి స్కూల్లో కూడా కొన్ని సంస్కారాలు నేర్పుతాం, కానీ అవి ఎప్పటిదాకా ఉంటాయో ఎవరికి తెలియదు. కనుక పద్ధతిగా ఉన్న విద్యార్థులు తర్వాత కాలేజీకి వెళ్ళిపోయాక మారిపోయిన వాళ్ళు ఉన్నారు, చెడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. స్కూల్లోనేమో ఫస్ట్ క్లాస్, కాలేజీకి పోయాక ఫెయిల్. ఎందుకంటే చెడు సాంగత్యము. కాబట్టి సంస్కారాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. నిలుపుకున్న వాళ్ళు దేవతలు అవుతారు, వదిలేసుకున్న వాళ్ళు ఎంగిలాకుల్లాగా ఎగిరిపోతారు. కాబట్టి మీరందరూ కూడా చదువు కంటే సంస్కారానికి ప్రాధాన్యం ఇవ్వటం లేదు. ఇప్పుడు ఒకప్పుడు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇవ్వట్లేదు. మార్కులు కావాలి, ర్యాంకులు కావాలి, సంస్కారం అవసరం లేదనుకుంటున్నారు. కాబట్టి అందువల్ల దేశము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కాబట్టి మీరందరూ కూడా సంస్కారవంతులు కండి. మరి చాలాసేపు మీరంతా పిల్లలు, చిన్న చిన్న పిల్లలు కాబట్టి మీరు ఇంతసేపు కూర్చోవడం అనేది గొప్ప తపస్సు. తపస్సు మరి సఫలం కావాలి. మీరందరూ మంచి సంస్కారాలు నేర్చుకోండి, క్రమశిక్షణ నేర్చుకోండి. దేశానికి, ధర్మానికి, కుటుంబానికి మంచి పేరు తీసుకువస్తారని ఆశిస్తున్నాము. ఇప్పుడు ఆశీర్వాదంతో కార్యక్రమాన్ని ముగిద్దాం.